ఎవరు మళ్ళీ ఇక్కడ చూసేది ఎవరు మళ్ళీ డాక్టర్ లేకపోతే మీరే చూసుకుంటున్నారా అంతా ఎందుకు లేడు డాక్టరు రిజైన్ చేస్తున్నారు సార్ వేరే మీరేం ఇక్కడ నేను కమ్యూనిటీ ఆర్గనైజర్ సార్ ఓకే ఈక్వల్ టు సూపర్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ సార్ నువ్వు ల్యాబ్ టెక్నీషియన్ నువ్వు ఫార్మసిస్ట్ టెక్నీషియన్ అమ్మా యా ఊరు మంది అంతా అనంతపూర్ నీది బాబు ఉరవకొండ మీదమ్మా తాడిపత్రి ఎట్లా మీరు రోజు అప్ అండ్ డౌన్ కొడుతున్నావా ఇక్కడ ఉండిపోతున్నావా ఏంది నువ్వు కూడా అప్ అండ్ డౌన్ కొడతావు ఉరవకొండ నుంచి అనంతపూర్ నుంచి ఈరోజు నేను వస్తున్నాను ఉండిపోయినారా లేదా మీరు 5 అంతా క్లోజ్ కదా 5 నన్ను తిట్టుకున్నారు అట్లయితే ఈరోజు రండి రండి మీరు ముందుకు రండి మీరు ఎవరు ఇక్కడ రండి మీరు ఇక్కడ ఎవరమ్మా బాగాలేదమ్మా మీరు క్లీన్ చేయించుకోవాలి ఈ ప్లేస్ చాలా డర్టీగా ఉంది క్లీన్ చేసేదానికి పెద్ద డిఫికల్ట్ కాదు ఎవరు ఇక్కడ క్లీనింగ్ అంతా బాగాలేదు దా తమ్ముడు ఏం పేరు నీది బాబా कहाँ से आया इधर ही का क्या रे कैसा ऐसा रखा क्या कर रहे देखो कैसा गंदा है वो నాకు అవన్నీ తెలియదు మీరు డస్ట్బిన్లు కూడా ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిందేదే చూడది ఈ రోజుది కాదు అది ఉన్నారు కదా నీకు స్టాఫ్ ఉన్నారు కదా చేపించు మర్చిపోద్దు మీరు ఒక్కసారి చూసి రాకండి మన శ్రీనివాసపురంది ఎట్లుందనుకున్నారు ఆ హాస్పిటల్ అది నేనైతే ఏదో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అనుకున్నా దాన్ని చూసి లేదమ్మా ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం వచ్చి మొత్తం నీట్గా అయిపోవాలా మామూలుగా ఇన్పేషెంట్స్ ఎవరైనా ఉంటున్నారా ఇక్కడ అసలుకి అసలు లేరు కదా మళ్ళీ ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే డాక్టర్ లేకపోతే ఎట్లా వ్యాక్సినేషన్ బ్లడ్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఓపెన్ చేయండి చూసి విరిగిపోయింది అది ఒడ్డీ వ్యాక్సినేషన్ బ్లడ్ టికెట్ స్టోర్ చేయరు ఇక్కడ ఇప్పుడు మీరు రెగ్యులర్ గా విజిట్స్ చేస్తున్నారా ఈ చుట్టుపక్కల ఆశా వర్కర్స్ లేరా మీకు ఇక్కడ లేరా ఈరోజు స్టాఫ్ ఎందుకు పిలిపిలేదన్నా ఏం సర్వే చేస్తారు వాళ్ళు ఇప్పుడు మామూలుగా అయితే ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సిందేదే కదా వాళ్ళు ఫీల్డ్ సార్ ఇది స్కానింగ్ మిషన్ సార్ ఒకసారి స్కానింగ్ గైనింగ్ మేడం చేసి ఓకే దీనికి టెక్నీషియన్ ఉన్నాడా ఎక్కడ నుంచి వస్తుంది మన ప్రతి నెల 9వ తేదీ పిలిపిస్తాం సార్ మేడం ఓకే ఎంతమంది వస్తారు మామూలుగా 40-50 మెంబర్స్ వస్తారు ఆ రోజు ఎప్పుడు పెడతారు మామూలుగా ఏ రోజు పెడతారు ప్రతి నెల 9వ తేదీ ఇది అన్ని దానిలో లేదు కదా అన్ని ఎందుకు అట్లా ఇచ్చారు ఇక్కడ ఒకటే 4 హాస్పిటల్ కలిసి ఒకటి ఎన్నుకున్నారు డిఎంఎన్హెచ్ ఆఫీస్ వాళ్ళు ఇదేమిది నీ ఫార్మసీనా ఎట్లున్నాయి మీకు మెడిసిన్స్ అంతా అవైలబిలిటీ ఎట్లుంది బానే ఉందా ఏం ఇబ్బంది లేదా ఈ టెక్నీషియన్స్ ఎవరున్నారు ఇక్కడ మనకి ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ మీకు మళ్ళీ సపరేట్ రూమ్ ఉందా ల్యాబ్ కి మీకు షార్టేజ్ వస్తే మీరు ఇమీడియట్ గా పంపిస్తున్నారా ఏమన్నా అక్కడికే పోయి యూ కెన్ గెట్ అక్కడ నుంచి పోయి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అక్కడ నుంచి ఇక్కడికి ఏమి ఇబ్బంది ఏమొస్తున్నాయి ఎక్కువ ఇప్పుడు కొంచెం ఏమన్నా టెస్ట్ గీసి వైరల్స్ ఏమన్నా వస్తున్నాయా మలేరియా గిలేరియా వస్తుందా ఎట్లున్నాయి వైరల్ ఎక్కువ ఉందా మనకు కూడా బానే ఉన్నాయి ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ వెరీ గుడ్ యూటిలైజ్ చేస్తున్నారా లేదా దీనిని ఓకే
రీల్స్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ లేదు సార్. ఓకే, అది కొంచెం ప్రాబ్లం ఉంది సార్. అసలు మీకు ఫ్రిడ్జే లేదా? ఇప్పుడు అది యూటిలైజ్ చేసుకోవచ్చు కదా పక్కన ఉండేది. అది అయ్యలేదు సార్, దాంట్లో పెడితే కంటామినేషన్ అయిపోతుంది సార్. పిల్లలు వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా. ఓకే, సో కంటామినేషన్ పెట్టుకోకూడదు. మళ్ళీ దీనికి మామూలుగా మీకు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రిడ్జ్ అలాట్మెంట్ కావాలంటే? డిఎంహెచ్ఓ ఆఫీస్. మళ్ళీ మీరు ఏమైనా లెటర్ గిటర్ పెట్టినారా? ఉందా మీ దగ్గర? నా దగ్గర నాకు ఇస్తారా? రిప్రజెంట్ ఆల్రెడీ చేసింది ఏమైనా ఉందా? రెడీగా ఉందా? నాకు కావాలి కదా, నాకు అదే నేను రిప్రజెంట్ చేసి చెప్తాను కదా ఉందనేసి. మీకు అది నిజంగా ఎమర్జెన్సీ అయితే మళ్ళీ ఇప్పుడు పెట్టండి లెటర్ ఒకటి, నాకు ఒకటి అడ్రస్ చేయండి, వాళ్ళకి ఒకటి అడ్రస్ చేయండి. చూద్దాం మనం ఎక్కడి నుంచి తెప్పగలుగుతామో చూద్దాం. మీకు అవసరం ఉందంటే అది అవసరమే సార్. ఎందుకు ఇవన్నీ ఇట్లా వేసినారు ఇక్కడ? లేదు నేను ఒప్పుకొని ఇట్లా అన్ని ఉంటే రెడీ. ఆయన పిల్లోడు రెడీ పంపరా భాష ఇది రావు బాబా ఇది రావు బాబా ఏ సబ్ నికాలనా ఇదర్సే. ఇట్లుంటే నేను ఒప్పుకొని దుమ్ము గిమ్ము ఏంది పేషెన్స్ ఉండే దగ్గర ఇంత రోతకుంటే ఎట్లా? ఏం చేస్తావు చెప్పు, ఎట్లా చేసుకుంటావు? లేదంటే నీట్ గా అరేంజ్ చేసుకో ఎక్కడన్నా. ఏమమ్మా నాకు ఐడియా లేదు అప్పుడు ఎట్లున్నాయి, నాకు అనవసరం, నాకు వద్దు. నేను చెప్పేది ఒకటి, ఇప్పుడు నేను వచ్చాను, ఈ దుమ్ము ఈ రక్తము ఏంది ఇదంతా నాకు అర్థం కావట్లేదు. దయచేసి తమ్ముడు రేపు పొద్దున్న ఎప్పుడో ఒకసారి నీ స్టాఫ్ ని పెట్టుకొని మొత్తం క్లీన్ చేయాల్సిండేదే. మొత్తం తీసి అవసరం లేనిటువంటి పడేయండి. ఇప్పుడు ఆ థర్మాకాల్ ఉంది, మనకు అవసరమా అది? అవి స్కానింగ్ ఉన్నాయి, స్కానింగ్ మిషన్ అవి అవసరాన్ని పెట్టినాం సార్. నీట్ గా పెట్టుకోండి. నీకు బాక్సులు ఉండాలనుకుంటే నీట్ గా పెట్టుకో. నువ్వు ఊరికే అట్లా పడేసి ఇవన్నీ ఇట్లా పడేస్తే నేను ఒప్పుకోను. మీరు క్లీన్ చేసి నీట్ గా అరేంజ్ చేసుకుంటే అన్ని పడతాయి. నీట్ గా అరేంజ్ చేస్తే ఏవైనా పడతాయి. ఇవైనా నీట్ గా పెట్టు, ఇక్కడైనా పెడతావా పెట్టు, నీట్ గా పెట్టుకో. నేను ఒప్పుకోను. నేను ఈసారి విజిట్ కి వచ్చేటికి మొత్తం ఇదంతా నీట్ అయిపోవాలి. అర్థం? నేనైతే ఒప్పుకోను ఈసారి. బయోమెడికల్ వేస్ట్ వేయడానికి ఇక్కడ మాకు ఏం లేదు సార్. అసలు సిరంజెస్ ఇవన్నీ నీకు డిస్పోజబుల్ ఎట్లా డిస్పోజ్ ఎట్లా చేసేది మామూలుగా? అవునమ్మా మామూలుగా ఏంది మీ ఇది ఉండన్నా, నేను వేరే పని పైన వచ్చా. మామూలుగా మీకు ఉండేది ఏంది అసలుకి? డిస్పోజ్ చేయడానికి ఏమన్నా ఉందా? వీళ్ళు కలెక్ట్ చేయాలా వాళ్ళు కలెక్ట్ చేయాలని? అవునమ్మా ఏంది రూల్ ఏంది దానికి ఏం అడుగుతున్నా? డాక్టర్ కి దానికి ఏం సంబంధము? అవునమ్మా నేను అడిగేది నిన్ను ఏంటంటే ఇప్పుడు ఎవరు మున్సిపాలిటీ కలెక్ట్ చేస్తుందా? మీకేమన్నా రూల్ ఉందా ఇట్లా డిస్పోజ్ చేయాలా అట్లా డిస్పోజ్ చేయాలని నేను నిన్ను అడుగుతున్నా. అవును సార్, మున్సిపాలిటీ వాళ్ళన్నా వాళ్ళు బయోమెట్రిక్ వేస్ట్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు పంపిస్తారు సార్. అట్లా పంపిస్తే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు సార్ బయోమెట్రిక్ వేస్ట్. సార్ మేము అయినా కూడా ఆ రూల్ ఉన్నా లేకపోయినా కూడా మేము వీఆర్ కమింగ్ అప్ ఒక కొత్త దానిపైన వస్తున్నాం మున్సిపాలిటీ. నాకు తెలిసి 1-2 monthsలో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము. అప్పుడు దాకా మీరు దాన్ని ఎలా డిస్పోజ్ చేయబోతున్నారు ఒకసారి పెద్ద హాస్పిటల్ని కూడా కనుక్కోండి, వాళ్ళు ఎలా డిస్పోజ్ చేస్తున్నారు ప్రస్తుతం. మనం కూడా అట్లనే వాడుకుందాము ఈ 2-3 రోజులు. ఉన్నాడు కదా అక్కడ మన డేవిడ్ అనా, ఇది మన డేవిడ్ కదా సార్. ఇక్కడ కొంచెం ఎలక్ట్రికల్ పవర్ కూడా కొద్దిగా ప్రాబ్లం సార్, వైరింగ్ కూడా. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు ఇన్ని రోజులు కంప్లైంట్ చేయకుండా? నేను వచ్చేంత వరకు ఎవడు వెయిట్ చేస్తాడు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఉంటాండి ఎవరు ఇక్కడ, నేనా మీరా? మళ్ళీ మీరు కంప్లైంట్ నేను వచ్చేంతకంటే నేను మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళకి వస్తా, అప్పుడు దాకా అట్లే ఉంటారా? ఏం ప్రాబ్లం ఏమి ఇక్కడ? అది వైరింగ్ సరిగ్గా లేదు సార్. పిలిపించి చెక్ చేయించు, ఏం సమస్య ఉందో చెక్ చేయించు ఒకసారి రేపు పొద్దున. ఫోన్ చేద్దాం. చెత్త ఏం వద్దండి మీరు, అది మీరు చూసుకోండి. మీరు ఉండేవాళ్ళు స్ట్రిక్ట్ గా చెప్పా, నువ్వు గవర్నమెంట్ ఆఫీసర్, నేను చూస్తే భయపడతారు వాళ్ళు. మీరు గట్టిగా మాట్లాడితే అంటే నువ్వు మెత్తగా ఎన్నికేమైనా అంటే అట్లే ఉంటుంది. గట్టిగా చెప్పండి వాళ్ళకి.